వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ తెల్లవారుజాము నుండి సజావుగా సాగుతుంది. మొత్తం 30 కేంద్రాల్లో 5035 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు 25.4% ఓట్లు పోలు కావడం, ఉపాధ్యాయులు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తమ ఓటుకి వినియోగించుకున్నారు. ఎటువంటి శాంతి భద్రత నిఘాతం లేకుండా ఎటువంటి ఏర్పాట్లు చేశారు మనం మాట్లాడడానికి జిల్లా ఎస్పీ సరే ఇలాంటి ఏర్పాట్లు చేశారు. సార్వత్రిక ఎన్నికలు తలపించే విధంగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఆ విధంగా ఇక్కడ పోలింగ్ ప్రక్రియ మనకి ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం టోటల్గా 30 లొకేషన్స్ జిల్లా మొత్తంలో 31 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అన్నిట్లో మార్నింగ్ 8 o'clockకి పోలింగ్ స్టార్ట్ అయింది. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు మనకి. సో యాజ్ పర్ రూల్స్ మనకి 100 మీటర్ రూల్ కావచ్చు, 200 మీటర్ది కావచ్చు, అండ్ ఈ 144 సెక్షన్ కావచ్చు, అండ్ ఈ డ్రై డే అంటే ఎక్కడ లిక్కర్ షాప్స్ తెరవకుండా ఇది ఉండడం కావచ్చు, అవన్నీ ఎన్ఫోర్స్ చేస్తున్నాము. అండ్ లా అండ్ ఆర్డర్ వైజ్ కూడా ఇప్పటివరకు ఎక్కడ ఇష్యూస్ లేవు. ప్రివెంటివ్ స్టెప్స్ అన్ని తీసుకున్నాం. ఎక్కడైతే మనకు బైండ్ ఓవర్స్ చేయాల్సిన అవసరం ఉందో అక్కడ చేశాము. పీస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పటివరకు అరౌండ్ 25-27% వరకు పోలింగ్ అయినట్లుంది. సో ఈవినింగ్కి ఇంకా క్లారిటీ వస్తుంది మనకి. ఓట్లు చాలా తక్కువ ఉన్నాయి పోలింగ్ కేంద్రాలలో, తదనుగుణంగా ఏర్పాటు చేస్తారు. వారి డిస్టెన్స్కి తగ్గట్టుగానే పోలింగ్ కేంద్రాలు, కానీ పోలింగ్ శాతం ఇప్పటికీ తక్కువ నమోదవడానికి కారణాలు ఏమి? లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, 8 o'clock స్టార్ట్ అయింది కదా. సో ఈవినింగ్ వరకు టైం ఉంది మనకి, 4-5 వరకు టైం ఉంది కాబట్టి అది ఇంకా ఎక్కువ వస్తుంది. సో మన రిక్వెస్ట్ కూడా అదే, అందరూ క్యాండిడేట్స్ అందరూ వచ్చి అది యూజ్ చేసుకోవాలి. 100% ఓటర్స్ అందరూ యూజ్ చేసుకుంటారు. 100% పోలింగ్ జరుగుతుందన్నటువంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ పర్సంటేజ్ ఇప్పటివరకు 27 వరకు ఉన్నట్లుంది. సో మరి 11 o'clockది ఇప్పుడు తెలుస్తుంది మనకి. సో 10-10:30 మధ్యలో 27 చెప్పారు. సో అది ఖచ్చితంగా మనకు 80% పైన వెళ్తుందని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. ప్రస్తుతం మాత్రం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న విధంగా అందుబాటులో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం కాబట్టి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యాయులు అందరూ కూడాను ఉదయం నుండి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చూస్తే కనుక ఉపాధ్యాయులు పోలింగ్లోనే ఈరోజు బారులు తేరే పరిస్థితి ఉందంటే ఇక్కడ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఉదయం నుండి ఇప్పటి వరకు 27% ఓట్లు మాత్రం పోల్ కావడం, సాయంత్రం 4 వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో 100% పోలింగ్ జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తదనుగుణంగా ఉపాధ్యాయులందరూ కూడా ఈ ఎండ వేయడం కావచ్చు, ఇతరితర పనులు కావచ్చు, మందు కూడా పోలింగ్ ప్రారంభమైన కూడా సాయంత్రం 4 గంటలలోపు మొత్తం 5035 మంది కూడా ఓట్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. 31 కేంద్రాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ మాత్రం సజావుగా సాగుతుంది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుగుతున్నటువంటి ప్రక్రియ ముందస్తు తీసుకున్న జాగ్రత్తలే ప్రధాన కారణం చెప్తున్నారు. మరోవైపు ముందుగానే ఎక్కడైతే సెన్సిటివ్ ఉన్నాయి అంటే ఓవైపు అభ్యర్థులు ప్రలోభపెట్టడం కానీ, లేకపోతే ఓటర్లను కనుక ఏవైనా కూడా ఈ ఏవైతే ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయో వారు ఎవరైనా ప్రలోభపెట్టే పరిస్థితి లేకుండా 144 సెక్షన్తో పాటు 100-200 మీటర్స్ డ్యూరేషన్ కూడా రిస్ట్రిక్షన్ పెట్టాం. అందుకే పోలింగ్ మాత్రం ప్రశాంతంగా సాగుతుంది. జిల్లా ఎస్పీ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.